ఆ పేషెంట్ని చంపేయమని పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్ చెప్తున్నాడు. సీనియర్ డాక్టరు జూనియర్ డాక్టర్కి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఆక్సిజన్ బెడ్లు లేవు సార్, ఆక్సిజన్ లేదు సార్ అంటుంటే, అయితే పలాని డయానా ఉమెన్ని చంపేసాయి అని చెప్తున్నాడు. ఇతను ఆక్సిజన్ అయితే తగ్గిస్తున్నాను సార్ మెల్లమెల్లగానే ఇతను చెప్తున్నాడు. పైగా అతను ఏమంటున్నాడు ఫోన్లో, ఆల్రెడీ నీకు ఇది అలవాటే కదా అని కూడా అంటున్నాడు. అంటే క్లియర్గా ఏంటంటే హాస్పిటల్స్ మీద కూడా ప్రెజర్ పెరిగింది. ఎవరైతే బలము డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రొవైడ్ చేసి పేదల్ని చంపేయడమో లేకపోతే మెల్లగా ఆక్సిజన్లు తీసేయడము బెడ్ నుంచి బయటికి పంపించేయడమో చేశారు. అసలు మన మన మనిషిని హాస్పిటల్లో పంపించినాక మనం వెళ్ళి చూసే పరిస్థితి లేదు. అది చనిపోయిందని చెప్తారు అతడు ఆమె. మనం వెళ్ళి శవాన్ని తెచ్చుకునే పరిస్థితి లేదు, చనిపోయిందా లేదా తేల్చే పరిస్థితి లేదు. సో మనం సైలెంట్గా అయిపోతాం. వాళ్ళ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చేసేస్తారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది జరిగింది కాబట్టి హాస్పిటల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదనమాట అప్పట్లో. సో ఇంకా మందులు అమ్ముకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. బీభత్సంగా ఆ పరిస్థితిని ఉపయోగించుకొని ఇటు పొలిటీషియన్లు కానీ తర్వాత హాస్పిటల్ వాళ్ళు కానీ బ్రోకర్స్ కానీ రకరకాల మెడికల్ మాఫియా రంగంలోకి దిగి పెద్ద ఎత్తున దాన్ని సొమ్ము చేసుకోవడం, వాటిని ఆర్టిఫిషియల్గా కొరత క్రియేట్ చేయడం, స్కార్సిటీ క్రియేట్ చేసి ఎంతన్నా ఇప్పుడు మనం మనిషి ప్రాణం కంటే డబ్బులు ఇంపార్టెంట్ కాదు కాబట్టి 50,000 అయినా ఇంజక్షన్ పెట్టి కొన్నారు. అప్పుడు 30,000 చాలాసార్లు అదేదో ఒక ఇంజక్షను 30,000 40,000 అమ్మిడిపోయిన సందర్భాలు ఉన్నాయి. చివరికి అది పనిచేయదని తేలింది. సో ఇలాగా ఒక భయభ్రాంతంలో ఉన్న జనాన్ని ఉపయోగించుకొని క్యాష్ చేసుకోవడానికి రంగంలో దిగారు. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ హెల్త్ కేర్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. కొంతవరకు ఆంధ్రాలో అప్పుడు కొంత బెటర్గా ఉండడానికి కారణం వాలంటరీ వ్యవస్థ. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మందులు ఇవ్వడం, టెస్టులు చేయించడం అవన్నీ చేయడం వల్ల కొంత ఇదయ్యారు. లేదంటే ఇంకా పెద్ద మరణాలు సంభవించుండేవి. మనకి ఎక్కువగా కేరళలో బీభత్సంగా చనిపోయారు, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇలాగా దాదాపు మన దేశంలో ఎంత చనిపోయారని కరెక్ట్గా లెక్కలు లేవు. కానీ వాళ్ళు చెప్పేది 50 లక్షల మంది చనిపోయినారని, ఇంకా ఎక్కువ చనిపోయింటారు అనేది అంటున్నారు. ఎందుకంటే 5 కోట్ల మందికి వచ్చింది. టెస్టులు చేసుకునే వాళ్ళు ఇంకొక 10 కోట్లు ఉంటారు ఈజీగా. సో ఇలాగా అందువల్ల ఇప్పుడు మళ్ళీ కరోనా అంటే ఎందుకు భయపడుతున్నారంటే మళ్ళీ వ్యవస్థలు కుప్పగూలిపోతాయి. ఈ ఎవరు డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది రాజ్యం అయిపోతుంది. అవి పెట్టలేని వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళు, ఈవెన్ డబ్బుండి కూడా చేసుకోలేని వాళ్ళు చాలామంది. ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, మళ్ళీ డబ్బు ఉంటే సరిపోదు, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు డబ్బున్నా కూడా చాలామంది మేము ఇంత డబ్బులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం, మాకు ఒక బెడ్ చూడండి అని అడుక్కున్న వాళ్ళు చాలామందిని చూసాం. సో ఇటువంటి కండిషన్లో మళ్ళీ ఇప్పుడు WHO హెచ్చరించిందంటే మళ్ళీ కొంత భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు తెలుసు పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉందో. గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం కాటన్ కూడా ఉండని సిచ్యువేషన్ ఇవాళ ఉంది. నామకే వస్తుంది. మళ్ళీ ఇలాంటిది వస్తే తట్టుకునే పరిస్థితి ఉందా అనేది డేంజర్ అనమాట. మనమైతే సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో IDSP అనే ఒక సిస్టమ్ని డెవలప్ చేశాము, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అని. అంటే సర్వేలెన్స్ డిసీజ్ని కనిపెట్టడం ఇంపార్టెంట్, ర్యాపిడ్ డిటెక్షన్ అంటారు. స్పీడ్గా డిటెక్ట్ చేస్తే ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అట్లాగే వ్యాక్సినేషన్లు కూడా మనకు మొత్తంగా ఇప్పటివరకు 140 కోట్ల పాపులేషన్ ఉంటే 72 కోట్ల పాపులేషన్కి, అంటే ఈ వ్యాక్సిన్ వేసుకునే ఏజ్లో ఉండే పాపులేషన్ మేజర్గా అయితే ఒక వ్యాక్సిన్ అయితే అయిపోయింది. 2 వేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, ఇంకా బూస్టర్ వేసుకున్న వాళ్ళు అసలు తక్కువ ఉన్నారు. సో రెండోది ఆ వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదనే డౌట్ కూడా చాలామందికి ఉంది. అందులో ఈ వెరైటీకి ఈ వేరియంట్కి ఈ వ్యాక్సిన్లు సూట్ అవుతా లేదనేది కూడా ఎవరు తేల్చి చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మైల్డ్గా ఉన్నాయి సిమ్టమ్స్, డెత్ రేట్ తక్కువగా ఉంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదనేది WHO చెప్తుంది. ఇది వేరియంట్ అండర్ మానిటరింగ్ అని VUM అంటారు, వేరియంట్ అండర్ మానిటరింగ్ కేటగిరీలో దీన్ని పెట్టింది. కాబట్టి టెన్షన్ పడద్దు, కానీ జాగ్రత్తగా, లేకపోతే ఒకవేళ పెరిగినప్పుడు జాగ్రత్తగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున నష్టాలు ఉంటుంది అనేది WHO హెచ్చరించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.